రండి త్వరగా రండి, అందరూ రండిరా. ఇదే అనిత ఒక ఇల్లు. మెర్సీ హోమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది కదా? बहुत अच्छा है. నాలాగుందా? नहीं, बहुत सूरत है. కదా. హాయ్ మిత్రమా, హాయ్ మిత్రులారా. చూ రండి రండి. నమస్కారం. నమస్తే సార్. రామారా, బాగున్నావమ్మా? బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు? అమ్మా మై ఫ్రెండ్స్. నాకు తెలుసుగా. బాజీ, జీవా, ప్రభు, శక్తి. కరెక్టే కదా? ముందుగానే చెప్తేవా? అనిత చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. ఏదైనా ఒక పావురాన్ని పంజరంలో చూస్తే చాలు, తను పంజరం తెరిచేసి నన్ను ఇరికిచ్చేస్తుంది. చిన్న వయసు నుంచి తను ఏం చేసినా మనం ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉండాలి, లేకపోతే మనల్ని ఒక దారి చేసేస్తుంది. తనెప్పుడు సంతోషంగా ఉండాలి. ఎవ్వరూ ఏమనుకున్నా తనేం బాధపడదు. తనకి నచ్చిందే చేస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండేలా చూస్తుంది. ఆమెది ఒక చిన్న లోకం, అందులోకి తను ఎవ్వర్నీ రానివ్వదు. తనకు నచ్చితే మన కోసం ఏమైనా చేస్తుంది. అనిత మా సంతోషం మొత్తం తానే. ఎలాగున్నాయి ఇవన్నీ? అందరూ కూర్చోండి. అనితకు 3 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడు ఈ అనితకి తెరసమ్మ దొరికింది. అనితకి అన్నీను తెరసామే. అయితే ఇప్పుడు మీరు కూడా రా. మీరు ఒక్కొక్కరు దేవుని వలన దొరికిన బహుమానం అనుకుంటాను. మీరందరూ ఇళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూసుకోవడానికి అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు అందరూ ఉంటారు. అయితే ఈ అనితకు మీరు మాత్రమే ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్క విషయం మాత్రం చెప్పకుండా దాచాను. దేవుడు చాలా కాలంగానూ నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ద్వేషించినా, తప్పించుకు తిరిగినా వదలకుండా వెంటాడుతూనే ఉన్నాడు. నేను ఆయన్ని ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రేమ మాత్రం సక్సెస్ అయిందంటే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఆయనతో వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ తను చిరకాలం మనతో ఉండదు.